దీని మీద ఎమ్మడే చర్యలు తీసుకొని ఈ కంపెనీని సీజ్ చేయాలని చెప్పి మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. కాకినాడ జిల్లా తునిలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సైనికుడు వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండేషన్ డే సందర్భంగా మా అభిమానులకు అలాగే కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఒక్కడిగా మొదలయ్యి ఈరోజు కోట్లాది మంది కార్యకర్తలు అలాగే అభిమానులు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. అందరికీ కూడా ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2014-19 మన పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైతే మన కార్యకర్తలైతేనే నాయకులైతేనే ఎన్నో ఇబ్బందులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పడి అందరం కూడా సమిష్టిగా కృషి చేసి 2019లో మన జగనన్నని మనం తీసుకొచ్చాము. అలాగే మన జగనన్న కూడా మనం గర్వపడేలాగా ప్రతి పథకాన్ని ఆయన చెప్పినట్టు కూడా అందించారు. అలాగే ఒక పోలీస్ స్టేషన్ అయితేనేమి ఒక ఏ వ్యవస్థ అయినా కూడా ఎంతో ఇదిగా జరిగేది. పోలీస్ స్టేషన్ అన్నీ ఖాళీగా ఉంటాయి, మనం ఎవరిని ఇబ్బంది పడలేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా మనం చూడలేదు. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో లెక్కగా ఉంది. మన కార్యకర్తల మీద అయితేనేమి మన నాయకుల మీద అయితేనేమి అలాగే వాళ్ళ అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మనం బాగా చూస్తూనే ఉన్నాము. ప్రజలు ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. మనందరం మళ్ళీ సమిష్టిగా కృషి చేసి ఇదివరకు ఒక లెక్క ఇప్పుడు లెక్క ఎన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు అయితేనేవి అలాగే మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయితేనేవి 2029లో మనందరం సమిష్టిగా కృషి చేసి మన జగనన్నని గెలిపించుకుందాం. అలాగే ఇక్కడ మన రాజాగారిని గెలిపించుకొని వడ్డీతో సహా అందరికీ మనం ఇచ్చేద్దామని నేను తెలియజేసుకున్నాను. మన కార్యకర్తల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే మనలో మనం చెప్పుకొని సాల్వ్ చేసుకుందాం. అలాగే బయట వారు మనల్ని ఇబ్బంది పెడితే మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండలు వేసి అలాగే జెండా ఆవిష్కరణ జరగడం, కేక్ కట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14 సంవత్సరాలు పూసుకొని 15వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు 11 నుండి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరపున పారేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 19 నుండి 24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇస్తే పేద ప్రజలకు ఏ అయితే సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడో 5 సంవత్సరాల్లో ఆ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజు కూడా ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల గురించి పోరాడటం, కాకినాడ ముఖ్యపట్నం అయిన కాకినాడలో జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం, స్కూల్ పిల్లలు ఈరోజు ఎంత బాధపడుతున్నారు, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళు చెప్పుకోలేనంత బాధ. వాళ్ళ గురించి ఫీజు అరేంజ్మెంట్ గురించి ఈరోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంటేటివ్ ఇచ్చి పిల్లల గురించి పోరాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియదు. అరే జగన్ 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 నాయకత్వం.